నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా సత్యసాయి జిల్లా పర్యటనలో రామగిరి వచ్చిన సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు। తాను అధికారంలోకి రాగానే తప్పు చేసిన పోలీసుల్ని యూనిఫామ్ తీసి నిలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు। దీనిపై స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు। ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి। పోలీసుల్ని బట్టలూడదీస్తానంటూ జగన్ చేసిన హెచ్చరికపై స్పందించిన రామగిరి ఎస్ఐ పోలీసుల్ని బట్టలూడదీయడానికి నువ్విస్తే వేసుకున్న బట్టలనుకున్నావా అంటూ రామగిరి ఎస్ఐ సుధాకర్ ప్రశ్నించారు। కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో పాస్ అయి వేసుకున్న యూనిఫామ్ ఇది అని నువ్వు ఇప్పుడు దాన్ని ఓడదీస్తానంటే అదేమీ అరటి తొక్క కాదు అన్నారు। మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చేస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు। ఆ తర్వాత రామగిరి ఎస్ఐ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు। సుధాకర్ యాదవ్ అవినీతిపరుడు అని, ఆయన వ్యాఖ్యలకు పోలీసు యూనిఫామ్ సిగ్గుపడుతోంది అంటూ వ్యాఖ్యానించారు। తమ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుగుతుంది అని ఫిర్యాదు చేస్తే నిందితులను కాపాడేందుకు సుధాకర్ ప్రయత్నించాడు అని ఆరోపించారు। బాధితులపైనే కేసులు పెట్టిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అన్నారు। అదే సమయంలో రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు మంట పుట్టించాయి। దీంతో వైసీపీ సోషల్ మీడియా రామగిరి ఎస్ఐపై విరుచుకుపడుతోంది। ఆయనతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ కూడా చేస్తోంది। దీంతో సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది। దీంతో తన కుటుంబానికి వస్తున్న బెదిరింపు కాల్స్ పై సుధాకర్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। దీంతో సుధాకర్ యాదవ్ పై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది।